ఖచ్చితంగా పర్మిషన్ వచ్చింది. కానీ పర్మిషన్ వచ్చినా కూడా ఇది ర్యాలీ లాగా ఉందని పోలీసులు అక్కడక్కడ ఆపడం జరుగుతుంది. మేము కూడా వాళ్ళని ఏమనట్లేదు. మేము మా స్వచ్ఛతంగా మేము మా అంతటా మేమే వచ్చి మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్ళే విధంగానే చెప్పడానికి మేము వెళ్తున్నాం తప్ప శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వెళ్తున్నాం తప్ప ప్లాన్ ఉందా అక్కడ ఇంకేమైనా చేస్తారా? ఎవరికి మేము ప్లాన్ లేదు. మేము ఎవరికి ఏం ప్లాన్ చేయట్లేదు. మా సమస్య ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ లాగా 5 రూపాయల భోజనాలు తిని హాస్టల్ ఫీజులు కట్టుకోలేక రూమ్ రేట్లు కట్టుకోలేక తర్వాత నానా రకాల ఇబ్బందులు పెళ్ళిళ్ళు కాక ఏజ్లు ఎక్కువ అయ్యి అసలు ఏం బాడీ కూడా సహకరించలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. 2 సంవత్సరాలు ఓకే పట్టినాం. కానీ ఇప్పటికి కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ రాలే. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చినాం అనుకుంటా 100 సార్లు ఒక అబద్ధానికి 100 సార్లు చెప్తా వాళ్ళు కాలం గడుపుతున్నారు. ఇంకా మాకు ఓపిక లేదు. ఇప్పుడు డైరెక్ట్ మేము ప్రభుత్వం అంతానే నిరుద్యోగులు వర్సెస్ ప్రభుత్వం మధ్యన మేము కొట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇప్పటికైనా ప్రభుత్వం కోలుకొని ఖచ్చితంగా అక్కడ ఒక టీం వస్తున్నది చూడండి. అశోక్ నగర్ చౌరస్తా ఇది. ఇక్కడ ఒక టీం ఫామ్ అయింది. మొత్తం ధర్నా చౌక్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. పోలీసుల టీంలు డివైడ్ అయ్యారు. మొత్తం ఎక్కడికక్కడ వీళ్ళని నిర్బంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వీళ్ళు శాంతియుత ర్యాలీ అంటున్నారు. సిచ్యువేషన్ చూస్తుంటే అట్లా కనపడట్లేదు. ధర్నా చౌక్కి పోయిన తర్వాత అర్థమవుతుంది.